స్త్రీ తానొక ఒంటరి అక్షరం అనుకుంటారు కొందరు. స్త్రీ తల వంచితే అది తన సహనం, తను ఆగ్రహిస్తే వదలని గ్రహణం. ఆమె ప్రేమ పొందడం ఒక వరం. స్త్రీని బాధిస్తే వీడదు జన్మ జన్మలకు తన శాపం అంటారు చాలామంది పెద్దలు. ఒక అందమైన ఆడది గడప దాటితే గండం. ఒక గుణవంతురాలు అయిన అందమైన ఆడదానికి ఎన్నో సమస్యలు. మగవానికి లొంగకుంటే మరణం, లొంగితే తలవంపుల శాపం. ఆడదాని బతుకే కష్టాల సుడిగుండం, ఆడదాని బతుకే కన్నీళ్ల మహాసముద్రం కొందరి ఆడవారి. ఎక్కడో పుట్టి పెరిగి నీ ఇంటికి వస్తుంది, నీ శరీర దాహాన్ని తీరుస్తుంది, నీ ఇంటిని చూసుకుంటుంది, నీ వంశాన్ని నిలబెడుతుంది, నిన్ను నీ పిల్లలను చూసుకుంటుంది, మీ ఇంట్లో పనులు మొత్తం వెట్టి చాకిరీ అనుకోకుండా చేస్తుంది. మీరు తిట్టినా కొట్టినా, మీరు అవమానించినా ఓర్చుకుంటూ ఉంటుంది. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇంత చేసే ఆడదాని దగ్గర డబ్బులు తీసుకొని మరీ పెళ్లి చేసుకొని ఇంటి తీసుకొచ్చి నీ కామ కోరికలు తీర్చుకున్న తరువాత తనను రకరకాలుగా అవమానిస్తూ అనరాని మాటలు అంటూ ఉన్న తను ఇంటి పరువు కోసం తన పిల్లల కోసం భరిస్తూ ఉంటుంది ఒక గుణవంతురాలైన ఆడది. ఒక స్త్రీ ఎంత అందంగా ఉన్నా, నవ్వుతూ ఉన్నా, లోపల విరిగిన మనసుతో జీవించు అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అందుకే అందంగా ఉన్న స్త్రీని పురుషుడు ఆకర్షితుడై ప్రేమిస్తాడే కానీ తన మనసును చూసి కాదు. అందంగా ఉన్న ప్రతి స్త్రీ తప్పు చేసేది అని కాదు. అందంగా లేని స్త్రీ ఇంటి గడప దాటదని, స్త్రీ గుణవంతురాలు అని కాదు. ఇలా ఎన్నో ఇలాంటివి అర్థం చేసుకుని కష్టాన్ని మనసును అర్థం చేసుకుని స్త్రీని గౌరవించు.